అవకాశం అయితే ఉంది. ఆ కార్యక్రమాన్ని కూడా ఐ న్యూస్లో కూడా క్లియర్గా చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఏ విధంగా అనిపిస్తుంది ఆ అనుభూతి? ఎవరికి అంటే తాతల జనరేషన్ వాళ్ళకి లేనటువంటి మహద్భాగ్యం ఇప్పుడు ఉన్నటువంటి వారికి కలిగింది అనుకోవాలి. ఎన్నో యుద్ధాలు, ఎన్నో పోరాటాల తర్వాత ఈ అపరూప ఘట్టానికి మనం చూస్తున్నాం. ఈరోజు జరిగే కార్యక్రమాలు లేదంటే ప్రధాని మోదీ చేతుల మీదుగా ఇది జరగడం ఎట్లా అనిపిస్తోంది? బాలరాముడు ప్రాణప్రతిష్ఠ. అవునండి, మీరు అన్నట్లుగా అలాగే పెద్దింటి వారు చెప్పినట్లు ఈ జగమంతా కూడా ఒక భారతదేశమనే కాదు, అయోధ్యనే కాదు, ప్రపంచమంతా కూడా రామోత్సవం. ఒక్క మన దేశంలోనే కాదండి, ప్రపంచంలోని అనేక దేశాలలో రాముల వారికి పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇది కేవలం హిందువుల పర్వదినోత్సవం అని, ఇది భారతదేశానికి పరిమితం అనుకోవడం చాలా తప్పు. బహుశా చాలా మందికి అపోహలన్నీ పోయి ఉంటాయి. ఇది భారతదేశంలోని ఉత్తరప్రదేశ్కి సంబంధించిన అయోధ్యలో జరిగే కార్యక్రమం. ఇక్కడ అపురూపమైన మందిరం ఇవాళ కొద్దిసేపట్లో ఆవిష్కారం అవుతోంది. బాలరాముడి విగ్రహాన్ని ప్రధాని సాక్షాత్తు ఆవిష్కరిస్తున్నారు. ఈ శుభ సందర్భంలో ఇందాక మనం అనుకున్నట్లుగా ఇది కేవలం ఒక ప్రాంతానికో, ఒక దేశానికో, ఒక మతానికో, ఒక వర్గానికో పరిమితం కానే కాదు. ఇది ప్రపంచ ప్రజలందరి, ఈ లోకం అంతటి, భారతదేశం అంతటి పర్వదినోత్సవం, ఉత్సాహం. ఈవేళ రాముల వారు అయోధ్యలో కొలువుదీరనున్నారు, బాలరాముడు. మరి ఇది మనం గమనించాల్సింది ఏమిటంటే, ఇక్కడ మన భారతదేశం అని మాత్రమే కాకుండా దేశ విదేశాలలో అనేక వందల దేశాల్లో వీరికి ప్రతిస్పందన వచ్చింది. ఆలయాన్ని చేరుకోవడానికి అనేక మంది ఇప్పటికే అక్కడికి వచ్చేశారు. ప్రముఖులు, ప్రసిద్ధులు, మతాధిపతులు, పీఠాచార్యులు ప్రజలంతా అక్కడికి చేరుకున్నారు. అందరూ కూడా ఇవాళ భారతదేశం ఈ రోజున రామనామ జపంతో తరించిపోతుంది. ఇది అసలు చర్చనీయాంశం ఏమిటి అంటే, ఇంత అద్భుతమైన, మీరు చెప్పినట్టుగా ఇంత అద్భుతమైన, అపూర్వమైన ఉత్సవాన్ని మన జీవిత కాలంలో మనం చూడటం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నానండి. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల కృషి ఫలితం. అలాగే రాముల వారి ఆలయాన్ని నిర్మించి అక్కడ బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి మనం స్థాపించుకుంటున్న ఈ శుభ సందర్భం, ఇది అందరికీ పండగ. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా, ఇంటింటి ప్రతి ఒక్కరి పర్వదినం ఇది. కాబట్టి ఈ ఉత్సవం, ఉత్సాహం, ఈ శుభ తరుణం అందరిది కూడా, ప్రజలందరిది, ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఇది కేవలం అయోధ్యకి మాత్రమే పరిమితం కానే కాదు. ఇది భారతదేశం, ఆ మాటకు వస్తే ప్రపంచం అంతటికి, భారతీయ మూలాలున్న అందరికీ కూడా, ప్రపంచ ప్రజలందరికీ కూడా ఇది ఉత్సాహంగా మనం భావించాలి. కాబట్టి ఖచ్చితంగా జగమంతా రామోత్సవం, ఉత్సాహం అనేది సరిగ్గా సరిపోతుందండి ఈ సందర్భానికి.